నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెనాలి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అధికారం చేపట్టిన నాటి నుండి పెన్షన్లను పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం చేశారన్నారు. పెన్షన్లలో జరిగిన అవకతవకలపై దృష్టి పెడుతూ అనర్హులకు ఇచ్చే పెన్షన్లను రద్దు చేస్తామన్నారు. పేదవాడికి సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరుతో జరిగిన కుంభకోణాలను బయటకు తీసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పాత లబ్దిదారులకు లబ్ది చేకూర్చడంతో పాటు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను ఇచ్చి 4 లక్షల రూపాయలతో ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తుందన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు రాజా మాస్టర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలకు నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో దామచర్ల శ్రీనివాస్, శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. పెన్షన్స్ లో అనేక అవకతవకలు కూడా జరిగిన మాట కనిపిస్తాం. ఈ నెల రోజుల పరిపాలన దృష్ట్యా చూస్తే దివ్యాంగుల పెన్షన్లో నచ్చిన వారికి నచ్చినట్టుగా సర్టిఫికేట్లు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తాం. అలాగే కొన్ని రకాల పెన్షన్స్లో అనర్హులు ఉన్నారు. వాటిని అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు అందించి అనర్హులను తీసివేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడతాం. ప్రజల నుంచి, స్థానిక నాయకత్వం నుంచి ఆయనకు వచ్చినటువంటి విజ్ఞప్తుల్లో ప్రజా కంటకులుగా మారినటువంటి అనేక మంది అధికారుల యొక్క వ్యవహార శైలి, వీళ్ళందరి సంగతి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నేను ఒక రెడ్ బుక్ను మెయింటైన్ చేస్తా ఉన్నాను. తద్వారా తగిన విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన గారు మాట ఇచ్చారు. మనమందరం కూడా ప్రజల సంక్షేమ పథకాల అమలాంశం ఆలోచిస్తూ ఉంటే ఇబ్బంది పడుతున్నటువంటి వారు అవి కూడా గుర్తుకు చేస్తున్న తరుణంలో పార్టీ వ్యక్తిగా మీడియా ద్వారా నేను కూడా ఒక అంశాన్ని గుర్తుకు తెస్తా ఉన్నాను. రెడ్ బుక్ ఓపెన్ అయినటువంటి అంశాన్ని మనందరం గుర్తుకు తెచ్చుకోవాలా. ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, మాజీ శాసనసభ్యుడు వంశీ కావచ్చు. 53వ వార్డులోని శారదా కాలనీ మార్జిన్ ప్రాంతంలో ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. గత 5 ఏళ్లలో శారదా కాలనీలో ఎలాంటి అభివృద్ది పనులు జరగలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. డ్రైన్లు, రోడ్ల నిర్మాణంతో పాటు మౌలిక వస్తువుల ఏర్పాటుకు చర్యలు చేపడతామని నసీర్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ భారతి, డివిజన్ అధ్యక్షులు దయారత్నం, ఇతర నాయకులు పాల్గొన్నారు. స్థానికంగా గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించకుండా ఉన్నటువంటి పరిస్థితులు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆనాడు వీళ్ళకందరికి కూడా సూపర్ స్ట్రక్చరల్ ట్యాక్స్ వేసి మంచినీళ్ళ కుళాయి కనెక్షన్స్తో పాటు అవసరమైనటువంటి చిన్న మరమ్మతులు, రోడ్లు కూడా వేయడం జరిగింది. కానీ 5 సంవత్సరాల్లో ఎక్కడ వేసినటువంటి గొంగళ్ళు ఎక్కడే అనేటువంటి విధంగా పట్టించుకోకపోవడంతో అనేక రకాల సమస్యలను, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి మార్జిన్ ఏరియాలో డ్రైనేజ్ మురికి నీరుని బయటకు ప్రవహించేటువంటి పరిస్థితులు లేవు. దీని మీద వెంటనే పక్కనున్నటువంటి స్థలాల నుంచి కచ్చా డ్రైన్ కొట్టించి డ్రైనేజ్ నీళ్లను బయటకు పంపించేటువంటి మార్గంతో పాటు వీధి దీపాలు, అలాగే మంచినీళ్లను ప్రతిరోజు కూడా చెక్ చేసేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. వీటినన్నింటిని కూడా రాబోయే రోజుల్లో పెన్షన్స్ కానివ్వండి, అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో ఎవరికైతే ఇప్పటిదాకా లబ్ధి చేకూరుతున్నారో వాళ్ళందరికీ కూడా రెవెన్యూ అధికారులు, అలాగే వెల్ఫేర్ సెక్రటరీస్ అందరితో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద రాబోయేటువంటి 2-3 నెలల్లో చెట్ల పెంపకంపై అవగాహన కల్పిస్తూ అమరావతి రోడ్లోని నారాయణ స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. వన మహోత్సవం పేరుతో నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే గల్లా మాధవి జెండా ఊపి ప్రారంభించారు. నారాయణ స్కూల్ నుండి లాడ్జి సెంటర్ వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరాల విస్తరణలో భాగంగా చెట్లను నరకడం వల్ల పర్యావరణ సమతౌల్యం ఏర్పడిందన్నారు. తద్వారా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయన్నారు. మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తూ నారాయణ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మధ్యరాల మేనీ, నారాయణ స్కూల్ ఏజీఎం శివనాగరాజు, ప్రిన్సిపల్ రమేష్ కుమార్, డీన్ యామిని తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటడం ఎంత ఇంపార్టెంటో ఈ రోజున్న పరిస్థితులకి కంప్లీట్గా ఈ ఎన్విరాన్మెంట్ అంతా మొక్కలు లేకుండా డిస్ట్రక్ట్ అయిపోయి అంత కటింగ్లో ప్రాసెస్గా మొక్కలే లేని పరిస్థితుల్లో ఒక జంగిల్ లాగా, అంటే ఒక కాంక్రీట్ జంగిల్ లాగా ఈరోజు మొత్తం సొసైటీ అంతా మారిపోతుంది. అలాంటి క్రమంలో మొక్కల ఇంపార్టెన్స్, వాటిని నాటడం ఎంత ఆవశ్యకత ఉందో తెలుపుతూ ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు యాజమాన్యం వాళ్ళు. ఈరోజు నర్చరింగ్ ద నేచర్ అనేటువంటి కార్యక్రమం నారాయణ ఇరిగేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మొక్కల పెంపకం గురించి, మొక్కలు పెంచడం ద్వారా వాటి ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాల గురించి. ఒక మొక్క పెంచితే 8 మందికి ఆక్సిజన్ వస్తాము. ఇలాంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి విషయాలని పిల్లలకు నేర్పించి పిల్లలు చేస్తూ నగర ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడంలోనే భాగంగానే ఈ ప్రోగ్రాం రన్ చేయడం జరుగుతుంది. జిల్లా గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పరిశీలించారు. జిల్లా గ్రంథాలయంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టలేదని పాఠకుల నుండి ఫిర్యాదు రావడంతో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గ్రంథాలయాన్ని పరిశీలించారు. చంద్రబాబు ఫోటో పెట్టకపోవడంపై జిల్లా గ్రంథాలయ కార్యదర్శిని ప్రశ్నించారు. కార్యదర్శి ఛాంబర్లో మాత్రమే చంద్రబాబు ఫోటో పెట్టామని, అన్ని చోట్ల చంద్రబాబు ఫోటో పెడతామని జవాబు చెప్పారు. దీంతో జిల్లా కలెక్టర్ స్పందించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో రాజా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. మంది మా దృష్టికి తీసుకొచ్చారు, అందుకని ఆకస్మికంగా చూసాం. ఒక్క కార్యదర్శి గారి ఛాంబర్లో తప్ప ఎక్కడా లేదు. చైర్మన్ గారు కూడా ఇప్పుడే వస్తున్నట్టు పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. నేను కలెక్టర్ గారి దృష్టికి అంశాన్ని తీసుకెళ్ళాను. ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి. అది ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఎక్కడైతే లేదో ఆ అధికారికి ఖచ్చితంగా ఛార్జ్ మేము ఇప్పించడం జరుగుతుంది. ఇది ఒకసారి అందరూ కూడా గమనించాలి. కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించాలి. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఫోటోలు లేకుండా వ్యక్తిగత స్వార్థంతో కొద్దిమంది జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, వ్యక్తిగత ఫోటోలు పెట్టున్నారని స్టూడెంట్స్ కంప్లైంట్ చేసినందువల్ల ఒకసారి పెద్దరికంగా, మంచితనంగా, గౌరవప్రదంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలియజేద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది. మేము వస్తున్నామని తెలిసి చంద్రబాబు గారి ఫోటో ఒకటి ఆఫీసులో పెట్టించారు. అంతవరకైనా కొంత జాగ్రత్త పడ్డారనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఫోటోలను విధిగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెట్టాల్సినటువంటి నైతిక బాధ్యత అధికారులపైన ఉంది. ఆర్ అగ్రహారంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శాకాంబరీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఈవో తదితరులు పాల్గొని ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి అలంకరణ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో ఉన్నటువంటి సోదరిమణులు అలాగే మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం, మేము కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి కమిటీ వారు అలాగే ఈఓ గారు అందరూ సన్మానించి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడం జరిగింది. అమ్మవారి ఆలయ ప్రతిష్టను కాపాడేటువంటి విధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మేమందరం కూడా తప్పకుండా అమ్మవారి ప్రతిష్టను ఇంకా ఇనుమడింపజేసేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పాతగుంటూరు పవర్పేట మున్సిపల్ స్కూల్లో డిజిటల్ క్లాస్కు ఉపయోగపడే ఎల్ఈడి టీవీని అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్తో పాటు సేవా సంస్థ అధ్యక్షులు కేఎస్ఆర్, బాజీ తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ క్లాసులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వాటికి అవసరమైన ఎక్విప్మెంట్ ను ప్రభుత్వ స్కూల్కు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అందించడం అభినందనీయమని చెప్పారు. పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వాళ్ళకు అవసరమైనటువంటి డిజిటల్ టీవీని బహుకరించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మానవతా సేవా సంస్థ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీనివాసరావు గారికి, అలాగే బెల్లంకొండ శివ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా పవర్పేట స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి డిజిటల్ పాఠాలు చెప్పడానికి అవసరమైనటువంటి డిజిటల్ టీవీని ఈరోజు పెద్దలు బహుకరించడం. ఎందుకంటే నిత్యం ఈరోజు చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రతి ఒక్క కార్పొరేట్ స్కూల్లో కూడా పిల్లలు రాబోయేటువంటి తరాల కోసం వాళ్ళకు అవసరమైనటువంటి విధంగా విద్యాబోధన చేయాలనే ఆలోచనతో ఈ డిజిటలీకరణ జరుగుతూ ఉంది. 6వ క్లాసు నుంచి 8వ క్లాసు వరకు రాబోయేటువంటి సంవత్సర కాలం నుంచి అకాడమిక్ ఇయర్ నుంచి వాళ్ళందరికీ కూడా 10 రోజుల పాటు బ్యాగ్ ఫ్రీ క్లాసెస్ని నడిపేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. పిల్లలు చదువుకోవడానికి మేము ఒక డిజిటల్ టీవీ, ఎల్ఈడి టీవీ ఒకటి మేము ఇక్కడ ప్రజెంట్ చేశాము. దానికి మా మిత్రుడైనటువంటి బెల్లంకొండ శివ గారు ఎల్జీ ఇన్ఫాట్ వాళ్ళు మనకు కూడా సహాయం చేశారు. ఈ ఎన్నో కార్యక్రమాలు మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో మేము పాత గుంటూరుకి శ్మశాన వాటికి శాంతిరథం ఏంటి, బ్లేజర్ బాక్సులు ఏంటి, ఆటో ఏంటి, దాదాపు ఒక 15-20 లక్షల రూపాయలు విలువ కలిగినటువంటి మేము ఇక్కడ ఇవ్వగలిగాము. ముందు కూడా మేము మెడికల్ క్యాంపులు, అలాగే విద్యా వైద్యం మీద ఎక్కువ మేము ఫోకస్ చేసి ఎక్కువ సమాజానికి ఎన్నో విధమైనటువంటి సేవా కార్యక్రమాలని మేము అందిస్తామని రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్లికార్జునపేట పీహెచ్సీలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ నేలకుదుటి చందన, డాక్టర్ శిరీష, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ప్రెసిడెంట్ ఆదిశేషు పాల్గొని గర్భిణీ స్త్రీలకు పండ్లను పంపిణీ చేశారు. మహిళలు గర్భిణీగా ఉన్న సమయంలో ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పేద మహిళలైన గర్భిణీలు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల పుట్టబోయే శిశువు అనారోగ్య సమస్యలతో జన్మించే అవకాశం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ సుధీర్ బాబు, పద్మజ, ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్, చెన్నయ్య, రమణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జునపేట పిహెచ్సి సెంటర్లో డాక్టర్ చందన గారి ఆధ్వర్యంలో ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఈ న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం జరిగింది. 15 మంది ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఈ ఫుడ్స్ రియల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అవగాహన కోసం మంచి ఆహారం తీసుకుంటే తల్లి బిడ్డ మంచి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని, ఈ తల్లిదండ్రులు మంచి ఫుడ్ తీసుకోవాలని కోరుకుంటూ వికాస్ రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ తరఫున తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగరపాలక సంస్థ స్కూల్ స్వీపర్ల సంఘం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కు వినతి పత్రం అందించారు. కంటింజెంట్ సిబ్బంది అయిన స్వీపర్లు, వాటర్మెన్లకు జీతాలు పెంచాలని ఈ సందర్భంగా కోరారు. గత 30 ఏళ్లుగా తాము విధులు నిర్వహిస్తూ ఇప్పటికీ 4,000 రూపాయల జీతం మాత్రమే తీసుకుంటున్నట్లు స్వీపర్ల సంఘం అధ్యక్షురాలు మేరీ తెలిపారు. 7-7:30కు వచ్చి సాయంకాలం 6-7 అవుతుంది మేము వెళ్ళేటప్పటికి. కానీ మాకిచ్చే వేతనం 12 రూపాయల దగ్గర నుండి ఇప్పుడు 4,000కు వచ్చింది. ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళకు కూడా 10,000 ఇస్తూ వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వారి దృష్టికి అనేక పర్యాయాలు ఇచ్చాను. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరే 2016లో 4,000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అలాగనే ఇప్పుడు మా బాధ, మా మొర విని మీరు ఫుల్ టైం వేతనం ఇస్తూ మాకు పిఎఫ్ ఈఎస్ఐ కల్పిస్తూ వారసత్వం కల్పిస్తూ జీతం 10,000 రూపాయలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.